అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు క్లౌడ్ అండ్ టెరాఫార్మ్ బై విష్ణు ఛానల్. సో ఈరోజు నా ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ ఎలా అవ్వాలి. సో దానికి మనం ఎప్పటి నుంచి అసలు ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ అంటే ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, సో అసలు కమ్యూనిటీ బిల్డర్ అంటే ఏంటి, సో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి, సో ఆ ప్రోగ్రామ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, సో మనం ఎలా ఎలిజిబుల్ అవ్వచ్చు అండ్ ఎలా అచీవ్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో యా, హౌ టు బికమ్ అన్ కమ్యూనిటీ బిల్డర్, సో రోడ్ మ్యాప్ టు 2026. సో నా పేరు విష్ణు. సో నేను రీసెంట్గా ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాను అండర్ సెక్యూరిటీ కేటగిరీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ అయిన తర్వాత మనకి కమ్యూనిటీ బిల్డర్ డైరెక్టరీలో మనకు ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ కమ్యూనిటీ బిల్డర్ ప్రోగ్రామ్ అఫీషియల్గా ఏడబ్ల్యూఎస్ ద్వారా జూలై 30, 2020 స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ దీంతో 5 years కంప్లీట్ చేసుకుంది కమ్యూనిటీ బిల్డర్. సో కమ్యూనిటీ బిల్డర్లో దాదాపు 6 years, 5 to 6 years ఉన్న పీపుల్ ఉన్నారు, 2 years ఎక్స్పీరియన్స్ లైక్ ఆ కమ్యూనిటీ బిల్డర్ ప్రోగ్రామ్లో ఉన్న పీపుల్ ఉన్నారు. సో జనరల్గా అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి మనకి 5 years అయింది. సో అసలు కమ్యూనిటీ బిల్డర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, లైక్ సో సింపుల్ గా చెప్పాలి అంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ పీపుల్ హూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఏడబ్ల్యూఎస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి ఈ సీటు క్రియేట్ చేయడం రాదు, నువ్వు నువ్వు హ్యాండ్స్ ఆన్ తో ఈ సీటు క్రియేట్ చేస్తావు, లైక్ నువ్వు లెర్నింగ్ పర్పస్ గా. సో నువ్వు దాన్ని ఒక బ్లాగ్ రూపంలో లైక్ ఓకే ఇలా ఈ సీటు క్రియేట్ చేయాలి అని ఒక వీడియో రూపంలో కానీ లేదు, నువ్వు ఒక పోడ్కాస్ట్ ఆర్ యూ కెన్ మేక్ ఒక యూట్యూబ్ వీడియో ద్వారా కూడా నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయొచ్చు. సో బేసిక్గా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సో హూ ఎవర్ ప్యాషనెట్ అబౌట్ ద ఏడబ్ల్యూఎస్, సో వాళ్ళు ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ని షేర్ చేయటం. సో నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీలో చాలా మంది ఉంటారు, లైక్ ఇట్స్ నాట్ టెక్నికల్ కమ్యూనిటీ. వి మస్ట్ షుడ్ నాట్ బి లైక్ నువ్వు డెవలపర్ అవ్వాలి, నువ్వు క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలి అని ఏమీ లేదు. సో జస్ట్ మనకు వచ్చేసరికి 18+ ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి. అండ్ దెన్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ ఏడబ్ల్యూఎస్. సో నీకు ఏడబ్ల్యూఎస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏమైనా బిల్డ్ చేసుకున్నా, ఈవెన్ నువ్వు నేర్చుకోవచ్చు అక్కడ నెట్వర్కింగ్ ద్వారా కూడా ఒకళ్ళ వేరు వేరు పీపుల్స్ దగ్గర నువ్వు నేర్చుకోవచ్చు. లైక్ యూనో కమ్యూనిటీ బిల్డ్ ప్రోగ్రామ్ లో చాలా మంది ఉంటారు, సో మన నెట్వర్కింగ్ ఛాన్సెస్ పెరుగుతాయి, మనం నేర్చుకునే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో చాలా మెంటర్షిప్ కానీ నువ్వు అసలు ఏడబ్ల్యూఎస్ పూర్తిగా ఎకో సిస్టంలో లైక్ హౌ టు యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఏడబ్ల్యూఎస్ అనేది ఇది జాయిన్ అవ్వక ముందు ఐ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ సెన్స్, ఓకే ఏడబ్ల్యూఎస్ అంటే ఇదేనా, ఓకే సర్వీసెస్ యూజెస్ చేసుకోవడం అంతే. సో వెన్ నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, సో నేను కూడా ఓకే చాలా నేర్చుకున్నాను ఇతరుల దగ్గర నుంచి. సో అసలు కమ్యూనిటీ బిల్డ్ ప్రోగ్రామ్ అంటే బేసిక్గా ఇది. సో వేర్ యూ విల్ షేర్ యువర్ నాలెడ్జ్ విత్ ఎవ్రీ వన్. అది EC2 ఇన్స్టెన్స్ క్రియేషన్ నుంచి ఒక పెద్ద డిప్లాయ్మెంట్ వరకు, 3 tier అప్లికేషన్ డిప్లాయ్మెంట్ వరకు నాలెడ్జ్ షేర్ చేయడం అనేది ఇక్కడ కీ ప్రాస్పెక్ట్. సో ఈవెన్ నువ్వు ఒక ఐఎం రోల్ యూజర్ క్రియేట్ చేసి దాని మీద వీడియో తీసిన బ్లాగ్ రాసినా కూడా ఇట్ ఈస్ సంథింగ్ బట్ షేరింగ్ నాలెడ్జ్ టు సమ్ వన్ హూ డస్ నాట్ నో. ఎవరికి ఒకరికి తెలియకపోవచ్చు, ఐఏఎం ఎలా క్రియేట్ చేయాలన్న ఐడియా కూడా లేకపోవచ్చు, నీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దే ఆర్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ యూ. సో అది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమ్యూనిటీ బిల్డర్స్ లో కేటగిరీస్ ఉంటాయి. సో నేను ఇందాక చెప్పాను కదా, నేను సెక్యూరిటీ కేటగిరీ కింద ఈ 2025 దానికి సెలెక్ట్ అయ్యాను అని. సో ఇక్కడ ఫస్ట్ మన కేటగిరీస్ పక్కన పెట్టి ఇక్కడ ఒక జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ చూస్తే, సో ఇది బేస్డ్ ఆన్ 2024. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఒక 2500+ కమ్యూనిటీ బిల్డర్స్ ఉన్నారు. సో అక్రాస్ ద రీజియన్, లైక్ ఏషియాలో ఎంతమంది, యూరోప్లో ఎంతమంది, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో, యూనో యూ కెన్ సి ఎలా 2020కి ఎంత పర్సెంట్ పెరిగారు, ఈ 2020లో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ సో ఇలా గ్రో అయితే ఈ 2025కి వచ్చింది. సో ఇక్కడ కేటగిరీస్, సో ఏం కేటగిరీస్ నథింగ్ బట్ మన ఏడబ్ల్యూఎస్లో చాలా 200+ సర్వీసెస్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ సర్టెన్ కేటగిరీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎం సెక్యూరిటీ, ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ అంటే ఒక ఐఐఎం, ఒక ఇన్స్పెక్టర్, ఒక సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ. సో అలా
సో ఈచ్ కేటగిరీ వైజ్ గా మనకి కమ్యూనిటీ బిల్డర్ కేటగిరీస్ ఉంటాయి. సో ఏఐ ఇంజనీరింగ్ అంటే ఎవరైతే ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ గురించి బ్లాగ్స్ చేయడం కానీ వాళ్ళ టెక్నికల్ ఏడబ్ల్యూఎస్ ఎక్స్పర్టీస్ ని అదర్స్ తో షేర్ చేసుకుంటారో వాళ్ళందరూ ఏఐ కేటగిరీకి అప్లై చేయొచ్చు. లైక్ మనకి కమ్యూనిటీ బిల్డర్ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు సో అది అడుగుద్ది అనమాట, నువ్వు ఏ కేటగిరీ కింద నామినేట్ చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు అన్న దాంట్లో మనం ఈ లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ లో మనం సెలెక్ట్ చేసుకొని దాని తగ్గట్టు కంటెంట్ మనం అక్కడ అడుగుద్ది లైక్ ఒక 6 లింక్స్ ప్రొవైడ్ చేయండి లైక్ ఆ కంటెంట్. సో మనం అది చేసాము అనుకోండి, సో దెన్ విల్ ఓకే, సో దెన్ విల్ గెట్ ఛాన్స్ ఆఫ్ పికింగ్ దట్ అప్. సో అలా. సో కంటైనర్స్ అంటే ఒక ఈసీఎస్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్, ఈకేఎస్ కుబర్నెటిస్ సర్వీస్, ఈసీఆర్, యాప్ రన్నర్. సో అలా డేటా బేసెస్, ఆర్డిఎస్, అరోరా, క్లౌడ్ ఆప్స్ అంటే క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ అనేది ఒక లాగింగ్ లాగానే మనకి తెలుసు. దాంట్లో చాలా అబ్జర్వబిలిటీ చేయొచ్చు, లైక్ సిగ్నల్ మానిటరింగ్ చేయొచ్చు, లైక్ లాగ్స్ నువ్వు అగ్రిగేట్ చేసి వాటిని క్వేరీ చేయొచ్చు. సో ఇంత ఒక సర్వీస్ లో యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ అదర్స్ కి తెలియకపోవచ్చు. ఈసీ2 అంటే ఒక ఈసీ2 లాగా లాంచ్ చేస్తావు అంతే. దాంట్లో ప్లేస్మెంట్ గ్రూప్స్ అంటే ఏంది నువ్వు వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఓకే, ఎవ్రీ టైం నా ఐసీటీ ఇన్స్టెన్స్ అప్ చేసినప్పుడే నాకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టలేషన్ అవ్వాలి. దాన్ని ఎలా చేస్తాం? యూజర్ డేటా అని చెప్పి చేస్తాం, లేదు అంటే ఎస్ఎస్ఎం ద్వారా చేస్తాం, లేదు టెరాఫామ్ యూజ్ చేసుకుంటే మనం లోకల్ రిమోట్ ప్రొవిజనర్స్ ద్వారా చేస్తాం. సో ఇక్కడ నువ్వు పర్టికులర్ కేటగిరీ నాలెడ్జ్ అనేది నువ్వు షేర్ చేయగలిగితే సో దెన్ నీకు స్ట్రాంగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆ కేటగిరీ కింద నువ్వు ఇచ్చిన బ్లాగ్స్ ని పోడ్కాస్ట్ బేస్ చేసుకొని ఈజీగా నువ్వు ఒక కమ్యూనిటీ బిల్డర్ గా అవ్వచ్చు. సో నన్ను అడిగితే ఇది ఫాలో అవ్వండి. ఒక కేటగిరీ లైక్ మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, లైక్ డేటా ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఏఐ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే నెట్వర్కింగ్ సర్వీసెస్ లైక్ విపిసి ఉంటుంది, సెక్యూరిటీ గ్రూప్స్ కూడా నెట్వర్కింగ్ సర్వీసెస్ కిందకే వస్తాయి. విపిసి ఎండ్ పాయింట్స్ కానీ, ట్రాన్సిట్ గేట్వే కానీ, డైరెక్ట్ కనెక్ట్ కానీ, సైట్ టు సైట్ విపిఎన్ కానీ, సెక్యూరిటీ అంటే నేను ఇందాక చెప్పాను, సర్వర్లెస్ అంటే ల్యాండా, అరోరా, ఇంకా చాలా సర్వర్లెస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలా. సో ఓకే, విష్ణు, నేను బ్లాగ్స్ రాశాను, అన్నీ చేశాను. సో నాకు దీనివల్ల లాభం ఏంటి? సో బికమింగ్ ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్, నేను ఒక టైం అనేది కేటాయిస్తున్నాను, లైక్ క్రియేటింగ్ సమ్ బ్లాగ్స్, క్రియేటింగ్ సమ్ స్టఫ్ అండ్ షేరింగ్ విత్ అదర్స్. నాకు దీంట్లో లాభం ఏంటి? లైక్ వాట్ ఈస్ డెఫినెట్లీ యాజ్ మనం హ్యూమన్స్ వీ యునో ఇట్స్ లైక్ టేకింగ్ అండ్ గివింగ్ అనేది మనం ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇట్ విల్ బి దే. సో ఇన్ దట్ కైండ్ ఆఫ్ సెన్స్, సో ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ అయిన తర్వాత వన్స్ యూ బికమ్, మీకు ఏడబ్ల్యూఎస్ నుంచి 500 ఏడబ్ల్యూఎస్ క్రెడిట్స్ వస్తాయి. సో మీరు మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో వాటిని రిడీమ్ చేసుకొని యూ కెన్ యూస్ ఫర్ యువర్ పర్టికులర్ పిఓసిస్ అండ్ ఆల్. సో అలా మీరు స్టార్ట్ చేసి బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే మీకు క్లౌడ్ అకాడమీ నుంచి ఒక 1 ఇయర్, లైక్ మీరు ఎన్ని ఇయర్స్ వరకు యాజ్ ఎ కమ్యూనిటీ బిల్డర్ గా మీరు ప్రోగ్రెస్ అవుతూనే ఉంటారు. లైక్ ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ అప్లై చేయాలి, బేస్డ్ అపాన్ మీరు ఏమేమి షేర్ చేశారు ఈ ఫస్ట్ ఇయర్ అంతా అన్నట్టు. సో అలా అది పక్కన పెట్టేస్తే మనకి 1 ఇయర్ క్యూఏ క్లౌడ్ అకాడమీ నుంచి సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఇది ఎందుకు చాలా కీ పాయింట్ అంటే, సో మనం చూస్తున్నాం చాలా చోట్ల కోర్సెస్ అనేది యూట్యూబ్ లో దొరుకుతాయి, కొన్ని యూడెమీలో దొరుకుతాయి. ఆ, మనకి యూడెమీ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది, యూడెమీ కోర్స్ కొనాలన్నా మనకి కొంచెం కాస్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో అదే మనం ఈ క్యూఏ క్లౌడ్ అకాడమీ కూడా ఒక యూడెమీ లాంటిది, లైక్ ఇట్స్ నాట్ ఏడబ్ల్యూఎస్ కంటెంట్ ఉంటుందని కాదు, ఏజో, గూగుల్, పైథన్ కోడింగ్ నుంచి మీకు ఎలాంటి కోర్సెస్ కావాలన్నా అవన్నీ మనకి క్యూఏ క్లౌడ్ అకాడమీలో ఉంటాయి. సో నెక్స్ట్ వర్క్ షాప్స్ ఉంటాయి, ఏడబ్ల్యూఎస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ లైక్ యూనో వాళ్ళు కొన్ని వర్క్ షాప్స్ పెడతారు, కొన్ని చిన్న చిన్న హ్యాకథాన్స్ పెడతారు ఇంటర్నల్లీ. సో యాజ్ వెన్ యూ బికమ్ ఏ కమ్యూనిటీ బిల్డర్ మనకి ఆ ఛాన్స్ అన్నీ వస్తాయి, ఛాన్సెస్ అవన్నీ. ఓకే, నువ్వు ఒక వర్క్ షాప్ అటెండ్ అవ్వచ్చు, యూ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దేర్. సో ఇది అందరికీ ఓపెన్ ఉండదు కదా, లైక్ ఇఫ్ యూ బికమ్ ఏ కమ్యూనిటీ బిల్డర్ ఇది నీకు ఒక అడ్వాంటేజ్. సో నెట్వర్కింగ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్, లైక్ కమ్యూనిటీ బిల్డర్స్ చాలా మంది ఉంటారు. అసలు ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీలో హీరోస్, కమ్యూనిటీ హీరోస్ అని చెప్పి, లేకపోతే మామూలు ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ హీరోస్ అలా ఇలా. సో మనం వాళ్ళందరితో కమ్యూనికేట్ అవ్వచ్చు, లైక్ ఒక నెట్వర్కింగ్ పెంచుకోవచ్చు, షేరింగ్ యువర్ నాలెడ్జ్, గెటింగ్ అడ్వైజెస్, గెటింగ్ మెంటరింగ్ అవన్నీ
మనకి దీంట్లో నుంచి మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో నాకు వచ్చి ఫేవరెట్ పార్ట్ అంటే స్వాగ్స్. సో స్వాగ్స్ వస్తాయి ప్రతి ఇయర్ వన్స్ యూ నామినేటెడ్ టు యాజ్ ఏడబ్ల్యూఎస్ కమిటీ బిల్డర్. నీకు ఫస్ట్ ఇయర్ స్వాగ్ వచ్చింది. దానికి తోడు మనం కంటెంట్ రాస్తూ ఉంటాం కదా, ఏదో బ్లాగ్ పాడ్కాస్ట్ రాస్తూ ఉంటాం కదా, మనకి ఏడబ్ల్యూఎస్ లో మన స్లాక్ ఛానల్లో యాక్సెస్ వస్తుంది. సో మనం ఆ స్లాక్ ఛానల్స్ లో మనం వెళ్ళి మన కంటెంట్ ని పెడితే ర్యాండమ్ గా మనకి స్వాగ్స్ అనేవి వస్తాయి. సో నాకు 2 టైమ్స్ వచ్చింది ఈ 6 మంత్స్ జర్నీలో. సో నేను అవి చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ హైలైట్ ఏంటంటే మనకి ప్రతి ఇయర్ ఏడబ్ల్యూఎస్ రీఇన్వెంట్ అనే ఈవెంట్ ప్రతి December 1 నుంచి 5 వరకు మనకి జరుగుద్ది యుఎస్ లో. సో దాని టికెట్స్ మీద చాలా వరకు డిస్కౌంట్ అనేది మనకి వచ్చింది యాజ్ అ కమిటీ బిల్డర్ గా. రీఇన్ఫోర్స్ అనే ఈవెంట్ కూడా ఉంటుంది, జూలైలో జరుగుతుంది. సో దానికి కూడా ప్రతి ఇయర్ మనకి ఏదైతే డిస్కౌంట్ అనేది మనకి వస్తుంది. సో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. లైక్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైనా బాగా, ఐ మీన్ ఏడబ్ల్యూఎస్ ఈవెంట్ కి వెళ్ళాలి అనుకుంటే రీఇన్వెంట్ ఈస్ ద వన్ దే థింక్ అబౌట్. సో అక్కడ నెట్వర్కింగ్ తో పాటు వర్క్ లో ల్యాబ్స్ కానీ సెషన్స్ కానీ స్వాగ్స్ కానీ లాట్ ఆఫ్ థింగ్స్ చాలా చేయొచ్చు మనం. సో లాస్ట్ హైలైట్ వన్ అయింది, చాలా బెస్ట్ వన్. ఐ మీన్ ఓవరాల్ దిస్ ఈస్ ద బెటర్ వన్. హూ ఎవర్ వాంటెడ్ టు రైట్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ ఫర్ ఫ్రీ. సో మనం ఈ సర్టిఫికేషన్ ఓచర్ అనేది యూజ్ చేసుకున్నాము అంటే ఈ సర్టిఫికేషన్ ఓచర్ మనకి 100% ఓచర్ అనేది వస్తుంది. సో వితౌట్ ఎనీ సింగిల్ రూపీ యూ కెన్ రైట్ వన్ సర్టిఫికేషన్. సో మీరు 6 years లో కమ్యూనిటీ బిల్డర్ కాబట్టి మీకు 6 times ఒక 100% ఓచర్ అనేది వస్తుంది. మీరు ఫస్ట్ టైం చేరినప్పుడు మీకు 1 time ఒక 100% ఏడబ్ల్యూ సర్టిఫికేషన్ వచ్చి వస్తుంది. సో యూ కెన్ ప్లాన్. ఓకే, ఒక 80, లైక్ నేను ఒక గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నాను, సో ఐ వాంటెడ్ టు రైట్ ఒక ఏడబ్ల్యూ సర్టిఫికేషన్. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. చలో, కమ్యూనిటీ బిల్డర్ అవ్వు, యూ కెన్ టేక్ ది సర్టిఫికేషన్, యూ కెన్ రైట్ ద సర్టిఫికేట్, అండ్ దెన్ ఆటోమేటికల్లీ ఏడబ్ల్యూఎస్ విల్ గివ్ 50% ఓచర్, సర్టిఫికేషన్ ఓచర్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ యూ సక్సీడ్. సో ఎవ్రీ సర్టిఫికేట్ కి నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నావు, 100% ఓచర్ కమ్యూనిటీ బిల్డర్ నుంచి వచ్చింది. డన్. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత నీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 50% సర్టిఫికేట్ ఓచర్ అనేది నీకు నీ సర్టిఫికేషన్ అకౌంట్ లో ఇస్తారు. సో ఇక్కడ చూస్తే నీకు ప్లస్ కదా, లైక్ నువ్వు 100% డబ్బులేం కట్టట్లేదు. సో రెండు సర్టిఫికేట్స్ ని ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద యూనో చాలా వరకు లెస్ చేసుకొని రాస్తున్నావు. దట్ ఈస్ అ వెరీ బెనిఫిషియల్. ఎవరైతే యూనో సర్టిఫికేషన్ చేయాలి, అండ్ ఈవెన్ మనకి చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అటు ఇటు మనకి క్రెడిట్స్ వస్తూ ఉంటాయి. సో మనకి చాలా కమ్యూనిటీ బిల్డర్ ద్వారా ఇంకా చాలా వరకు మనకి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి యాజ్ అ ఇండివిజువల్, యాజ్ ప్రొఫెషనల్ గా ఇఫ్ యూ వాంటెడ్ టు గ్రో. సో ఇవే స్వాగ్స్. సో ఇది నా ఫస్ట్ ఇయర్ వెల్కమ్ కిట్. సో ఒక యూనో క్యాబ్ బుక్ అని. సో ఇది నా ఒక బ్లాక్ వచ్చింది. సో లైక్ వాళ్ళు మనకి ఒక 60 points ఇస్తారు, లైక్ బేస్డ్ అపాన్ యునో దట్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ స్వాగ్. సో నా 60 credits కి ఐ బాట్ దిస్ బాటిల్ అండ్ ఒక టీ షర్ట్. సో మళ్ళీ ఇంకో బ్లాక్ కూడా వచ్చింది. సో దానికి బిల్డర్ కార్డ్స్ అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒక ల్యాప్టాప్ కవర్ అండ్ మళ్ళీ ఒక టీ షర్ట్. సో చూద్దాం, మళ్ళీ ఇంకొచ్చే 6 నెలల్లో మళ్ళీ ఛాన్స్ ఉంటే మళ్ళీ ఆ, వస్తాయి ర్యాండమ్ స్వాగ్స్. లేదు అంటే యా, నెక్స్ట్ మళ్ళీ మన సెకండ్ డే వెల్కమ్. ఈ ఐ మీన్ దానికి మళ్ళీ నేను అప్లై చేయాలి. హౌ టు క్వాలిఫై, మనం అడ్వాంటేజెస్ చూసాం, అసలు కేటగిరీస్ చూసాం. సో మనం ఎలా క్వాలిఫై అవ్వాలి అంటే, ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ ఈవెంట్స్ ఉంటాయి, యూజర్ గ్రూప్స్ ఉంటాయి మనకి. నేను ఒక లింక్ ఇస్తాను వీడియో ఎండ్లో. సో అక్కడికి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీటప్ అనే యాప్ ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి దాంట్లో ప్రతి మంత్లీ టాక్స్ ఉంటాయి, సో సెషన్స్ ఉంటాయి, అవి అటెండ్ అవ్వండి. ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే, సో యూ విల్ గెట్ టు నో, లైక్ దెర్ విల్ బి పీపుల్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఒక 20-30 మంది ఉంటారు. వాళ్ళందరూ ఏడబ్ల్యూఎస్ గురించి చెప్పడం, మాట్లాడడం, డిస్కషన్స్ చేసుకోవడం. నువ్వు దాంట్లో ఆ పార్ట్లో ఉంటే, సో యూ విల్ ఫీల్ లైక్ ఓకే, నువ్వు నేర్చుకోవాల్సింది ఇంత ఉందా, ఓకే నాకు ఇలా EC2 అంటే ఇలా తెలుసు, ఓకే వీళ్ళు ఇలా కూడా మనం ఆ సర్వీస్ ని యూజ్ చేయొచ్చా, ఓకే ల్యాండాస్ అంటే ఇలా. సో మనం ల్యాండాస్ ఎందుకు చూస్ చేసుకోవాలి, సమ్ టైమ్స్ మనకి ఆ నాలెడ్జ్ అనేది రావాలి. సర్వర్లెస్ అంటే ల్యాండా అని చెప్పేసినా కూడా బేస్డ్ అపాన్ ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి మనం అది ఎందుకు యూజ్ చేయొచ్చు, ఎందుకు యూజ్ చేయకూడదు. సో ఇవన్నీ నాలెడ్జ్ అనేది ఇన్ డెప్త్ మనకి
ఒక కమ్యూనిటీ ద్వారా, ఒక యూజర్ గ్రూప్స్ అటెండ్ అవ్వడం ద్వారా, లైక్ ఆన్లైన్ ఏడబ్ల్యూఎస్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, బిల్డర్ ఆన్లైన్ సిరీస్ అని అలాంటివి అటెండ్ అవుతూ ఉంటే, లైక్ వర్క్ షాప్స్, ఆ ట్యూటోరియల్స్, లెర్నింగ్స్ అని చేస్తూ ఉంటే, సో విల్ గెట్ ఎ కైండ్ ఆఫ్ ఐడియా. సో అలా, సో నన్ను అడిగితే ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్ జాయిన్ అవ్వండి, మీటప్స్ కి అటెండ్ అవ్వండి. సో మనకి నాలెడ్జ్ అనేది ఎప్పటికీ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్యుటోరియల్స్ రాయండి, బ్లాగ్స్ రాయండి, హౌ టు క్రియేట్ అన్ ఈసీ టూ ఇన్స్టెన్స్, EC2 ఇన్స్టెన్స్, లాంచ్ ఇన్స్టెన్స్, సెక్యూరిటీ గ్రూప్, VPC, కీ వాల్యూ ప్లేయర్, అండ్ దెన్ ఇలా లాంచ్ చేసిన తర్వాత ఇన్స్టెన్స్ లోకి ఎలా మనం వెళ్ళాలి, దాని నుంచి ఒక అప్లికేషన్ ఎలా ఐ మీన్ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసి, లైక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఎలా అప్ చేయాలి. సో ఒక ట్యూటోరియల్, ఒక బ్లాగ్ రాయొచ్చు. సో ఆ బ్లాగ్స్ రాయడం, ట్యూటోరియల్ రాయడం, లేకపోతే వీడియోస్ క్రియేట్ చేయడం, లేకపోతే ఒక పాడ్కాస్ట్ ద్వారా, లైక్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి వర్బల్, రాతైనా మాటలైనా వీడియో అయినా ఏదైనా మనం చేసి షేర్ చేయడం అనేది మెయిన్ గోల్. షేరింగ్ ఈజ్ ద మెయిన్ గోల్. సో అది. సో మనం అక్రాస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, డెవ్ టు, యూట్యూబ్, హ్యాష్ నోడ్, లింక్డ్ ఇన్, మీడియం, చాలా అంటే చాలా ఉంటాయి. సో ఏదో ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని స్టార్ట్ చేయండి, అండ్ యాక్టివ్లీ ఎంగేజ్ అవ్వండి. లైక్ మీరు లింక్డ్ఇన్ లో ఉంటారు, సమ్ సర్టెన్ పీపుల్ క్వశ్చన్స్ పెడతారు, లైక్ ఎంగేజ్ విత్ దెమ్. ఓకే, వాళ్ళు సమ్ క్వశ్చన్ పెట్టి సమ్ పోల్ పెట్టినప్పుడు ట్రై టు ఆన్సర్ ఇట్, ఆర్ ఆస్ ఓకే ఎందుకు ఈ పర్టికులర్ సొల్యూషన్, ఈ సర్వీసే బెటర్, ఇది ఎందుకు కాదు. సో త్రూ దట్ యూ కెన్ లెర్న్, లైక్ దిస్ దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ నెట్వర్కింగ్, అది కూడా ఒక కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్. సో ఆర్ బీయింగ్ అటెంటివ్. సో అలా. సో ఇది జస్ట్ ఒక నా బ్లాగ్, నేను డెవ్ 2 లో పోస్ట్ చేసింది. సో ఇట్లా నేను డెవ్ 2 లింక్ కూడా ఇస్తాను, అక్కడ ఏడబ్ల్యూఎస్ కమిటీ బిల్డర్ ఆర్గనైజేషన్ ఆర్గ్ని ఫాలో అవ్వండి. మీకు కూడా ఒక ఐడియా వచ్చింది ఎలా బ్లాగ్స్ అనేది మనం స్ట్రక్చర్ చేసుకోవాలి, ఎలా రాయాలి అనేది. సి, బ్లాగ్స్ రాయడం అనేది ఒక ఇది యూనో దానికి పెద్ద ఎక్స్పీరియన్స్ కావాలి, నాలెడ్జ్ కావాలని అలా ఏం లేదు. స్టిల్ ఐ స్టార్టెడ్ యాజ్ ఎ బిగినర్. నేను 2023లో స్టార్ట్ చేశాను బ్లాగింగ్. నా ఫస్ట్ బ్లాగ్ నేను మీకు ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. సో ఐ థాట్ ఆఫ్, నేను అది చూసి నేను నవ్వుకున్నాను, నేను ఇలా రాశానా అని. సో స్టార్ట్ చేయండి, ఎలా స్టార్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, స్టార్ట్ చేయడమే ఇంపార్టెంట్. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ వన్ టైం ఓపెన్ అవుతుంది. సో అది కూడా జనవరిలో. సో అందుకే నేను రోడ్ మ్యాప్ టు జనవరి 2026 అని చెప్పాను. సో యా, మన ఏడబ్ల్యూఎస్ మీ ఫోకస్ ఏరియా, ఏ కేటగిరీలో ఫోకస్ చేశారు, ఏ సర్వీస్ గురించి, లేకపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ని షేర్ చేశారు, ఎలా మీ లెర్నింగ్ ఎంపసైజ్ చేశారు, అవన్నీ షేర్ చేసి ఆ, మనం అప్లికేషన్ లో అవి యాడ్ చేయాలి. సో ఇది వచ్చేసరికి మన అప్లికేషన్ లింక్. సో ఇది వెయిట్ లిస్ట్. సో దీనికి మీరు యూనో ఫిల్ చేస్తే యూ విల్ గెట్ నోటిఫైడ్. పర్టికులర్ జనవరి 2026 టైంలో ఓకే, పలానా విష్ణు ఇట్లా కమ్యూనిటీ బిల్డ్ ప్రోగ్రామ్ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి, వచ్చి అప్లై చేయండి అని. బికాస్ సమ్ టైమ్స్ మనం మర్చిపోతాం సక్సెస్. సో ఎలా అచీవ్ అవ్వచ్చు అన్న, సో ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది, మీరంతా అయిపోయారు, మేము ఎలా అవ్వాలి, సో మాకు కొంచెం మీ టిప్స్ ఐడియాస్ ఇవ్వండి అంటే ఒకటే. సో బీ కన్సిస్టెంట్ ఇన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. సో ఒక నెలకు ఒక బ్లాగ్, ఒక నెలకు ఒక పోస్ట్, అట్లా. సరే, నువ్వు ఈ నెలలో ఒక నేర్చుకోవాలని గోల్ పెట్టుకోండి, 12 months 12 blocks, ఆర్ 45 days 6 blocks, 7 blocks. దట్ ఈస్ వీ షుడ్. మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఆ సర్వీస్ గురించి డెప్త్ నేర్చుకొని దాన్ని హ్యాండ్స్ ఆన్ చేసి మనం దాన్ని షేర్ చేస్తే దట్ విల్ బి బెటర్ అడ్వాంటేజ్. ఇలా కన్సిస్టెంట్ గా ఉంటాం. ఒక నెలకు బ్లాగ్ వదలాలి అంటే దాని ముందు ఒక 1 week గ్రౌండ్ వర్క్ చేయాలి, ఆ సర్వీస్ ఏంటి, దాన్ని మన ఏడబ్ల్యూఎస్ లో అకౌంట్ లో చేయడం కానీ అంతా చేయాలి. నెక్స్ట్, మీకు ఎగ్జైటెడ్ గా బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. సో ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఓన్, లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకు ఏడబ్ల్యూఎస్ ఇన్స్పెక్టర్ అంటే చాలా ఆ, చాలా ఎగ్జైటింగ్. ఐ మీన్ క్లౌడ్ వాచ్ ఇన్స్పెక్టర్ కానీ యూనో ఇంకా ఫ్యూ సర్వీసెస్. సో లైక్ వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. సో మనకి కూడా కొన్ని కైండ్ ఆఫ్ అవి ఉంటాయి. సో ఏ సర్వీసెస్ పర్టికులర్ ఏరియాలో, సో ఐఎమ్ లైక్ గివ్స్ మీ గూస్ బంప్స్ అన్నట్టు. సో అట్లా. సో always engage, collaborate, attend, no, contribute to anything. So someone like like there will be certain people asking for collaboration. ఇట్లా నేను ఇట్లా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను, EC2 లోడ్ బ్యాలెన్సర్,
క్లౌడ్ ఫ్రంట్ యూజ్ చేసి లెట్స్ కొలాబరేట్ అంటే కొలాబరేట్ విత్ దెమ్ షేరింగ్ ద నాలెడ్జ్. మీరు ఇద్దరు కలిసి యూ పబ్లిష్ దట్ రైట్. సో ఇన్ దట్ ప్రాసెస్ యూ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ దట్ గాయ్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు కూడా నీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మోటో టు బికమ్ యాజ్ అ కమ్యూనిటీ బిల్డర్. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. సో యూ డోంట్ నీడ్ టు బి ఎక్స్పర్ట్, నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేర్చుకోవాలి, ఇతరులకు హెల్ప్ చేయాలన్న ఇది ఉంటే చాలు. సో ఇవి వచ్చేసరికి మనకి లింక్స్. ఇక్కడ మనం డైరెక్టరీలో డిఫరెంట్ డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్స్ గురించి వాళ్ళ ప్రొఫైల్స్ చూడొచ్చు. ఈ మన ఏడబ్ల్యూఎస్ అక్రాస్ ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయని. సో ఇది డెవ్ యూఆర్ఎల్. సో ఇవన్నీ నేను మన వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా యాడ్ చేయండి. సి ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత ఈవెన్ మీరు అప్లై చేసిన తర్వాత కమ్యూనిటీ బిల్డర్ అవ్వకపోతే డోంట్ ఫీల్ బ్యాడ్. సో మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్. సో ఎందుకంటే సమ్ టైమ్ ఆఫ్టర్ ఒక 5-6 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ తర్వాత దీస్ థింగ్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ సమ్మన్ హూ డస్ నాట్ నో. సో ఎవరి ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది, ఒక వే ఆఫ్ కన్వేయింగ్ ద థింగ్స్. సో యూ ఆల్సో గాట్ సమ్ స్టైల్, ట్రై టు ఎక్స్ప్లోర్ దట్. సో అంతేకాని ఇవన్నీ చేశాను, నేను కంఫర్టబుల్ అవ్వలేదు, నేను రిజెక్ట్ అయ్యాను అన్న ఫీలింగ్ అనేది ఉండకూడదు అలా. సో ట్రై టు బీ అటెంటివ్, ట్రై టు ఫస్ట్ మోటో, ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ అవ్వాలి ఓకే, కానీ ఫస్ట్ మోటో ఇస్ ఎవ్రీ టైమ్ షేరింగ్ ద నాలెడ్జ్, హెల్పింగ్ అదర్స్. సో అది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏమో కమ్యూనిటీ బిల్డర్ కాకపోయినా అది ఆ మోటో అనేది మనల్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళొచ్చు. సో it can be anything professionally, personally, you can become something which is more than a community builder as well. But for now, ఇది ఈ AWS కమ్యూనిటీ బిల్డర్ గురించి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఈ ప్రోగ్రామ్ 18+ పీపుల్. సో whoever 18+ who are right now in the దే ఇంటర్ అయిపోయి లైక్ బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నారో యూ కెన్ మేక్ యూటిలైజ్ ఆఫ్ దిస్. బాగా యూస్ చేయొచ్చు. ఈవెన్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా who wanted to get into the AWS community side, so they can also do. So ఈ రోజుకి అంతే. సో సైనింగ్ ఆఫ్, విష్ణు. బాయ్ బాయ్.